హలో గాయ్స్, వెల్కమ్ టు క్విన్సీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే నేను దుర్గమాత విగ్రహాలను అయితే చూపించాలని చెప్పేసి నాగోల్కైతే వచ్చేసాను. ఇక్కడైతే చాలా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. ఈ వీడియోలో అయితే అవన్నీ నేను మీకు చూపిస్తాను. చాలా పెద్దవి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 4 వేస్‌లో కూడా కొన్ని వేల విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మీకు కావాలని అనుకునేవారు తప్పకుండా ఇక్కడికొచ్చి ఒకసారి చూసి సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేయండి మీకిష్టమైతే. ఒకసారి వీడియో మొత్తం గూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు అన్ని వెరైటీస్ అయితే ఇందులో నేను చూపిస్తాను. మనకు నెక్స్ట్ రాబోయేది దేవీ నవరాత్రులు, దసరా, బతుకమ్మ కాబట్టి చాలా వెరైటీస్ అయితే ఇక్కడ తెచ్చిపెట్టారు. చాలామంది తీసుకెళ్తున్నారు కూడా. అన్ని వెరైటీస్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ అయితే చూస్తే అసలు మనము కళ్ళు తిప్పుకోలేము. అంత బావున్నాయి. వాటికి మేకోవర్ కూడా అంటే మనకు స్టాచ్యూతో వచ్చే పెయింటింగ్ మేకోవర్ కాకుండా మనకి కావాలంటే జ్యువెలరీ కూడా యాడ్ చేసి ఇస్తున్నారు. హెయిర్ కానీ, జ్యువెలరీ కానీ మనకి కావాలంటే యాడ్ చేసి ఇస్తున్నారు. కొన్నింటికి యాడ్ చేసి ఉన్నాయి. మనకి అలా బడ్జెట్ ఎక్కువ పడుతుంది అని అనుకుంటే మనం వాళ్ళ దగ్గర నుండి కొన్ని పీసెస్, జ్యువెలరీ పీసెస్ కొనుక్కొని మనం వాళ్ళతోని స్టిక్ చేయించుకోవచ్చు. అంటే మనం కూడా చేసుకోవచ్చు, కానీ మనం చేస్తే రాలిపోతది అలాంటి భయం ఉంటుంది కదా! వాళ్ళ చేత్తో వాళ్ళతోనే చేపిస్తే ఇంకా ఏం అవ్వదు అనే అదొక భరోసా ఉంటుంది కదా! సో, మీకు ఇష్టమైతే ఒకవేళ మీరు తక్కువలో చూడాలని అనుకుంటే పెయింటింగ్ జ్యువెలరీ కాకుండా మీకు రియల్ జ్యువెలరీ యాడ్ చేసి, రియల్ హెయిర్ యాడ్ చేసి కూడా ఇస్తున్నారు అక్కడికక్కడ. ఒకసారి మీరు ట్రై చేయండి. అలా కూడా చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి అన్నమాట. ఒక్కదానికొకటి అసలు ఆహ్, పోల్చడానికి లేదు. అంత బావున్నాయి. చూడండి, ఇదే జ్యువెలరీ అన్నమాట. లెఫ్ట్ సైడ్‌లో ఉంది. అక్కడ మనం కొనుక్కొని వాళ్ళతోనే స్టిక్ చేపిచ్చుకోవచ్చు. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఫీట్‌ని బట్టి అలా జ్యువెలరీని బట్టి, అలా మేకోవర్‌ని బట్టి కూడా వాళ్ళు రేట్స్ చెప్తున్నారు. మనము హైటు, ఆ మేకోవరు, కలర్ కాంబినేషన్ అవన్నీ చూసి మనకి ఏది నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు చెప్తారు. నేను అడిగినప్పుడైతే 5 ఫీట్‌కైతే 12,000, 6 ఫీట్‌కి 16,000, 12 ఫీట్‌కైతే 32,000 అలాగా చెప్పారు. నేను అంటే కొంచెం పెద్దవి అడిగాను. చిన్నవి కూడా ఉన్నాయి. ఇంతకంటే తక్కువ కూడా వస్తాయి. ఇంకొకటేంటంటే మనము అందరూ కలిసి గదా పెట్టుకునేది పెద్ద విగ్రహము. ఇంట్లో పూజించడానికైతే మనం ఓన్ వెళ్ళొచ్చు. ఎట్లైనా నలుగురు, ఐదుగురు కలిసి వెళ్తాం కదా! సో, నలుగురు మాట 4 రకాలుంటుంది కాబట్టి మనము మంచిగా బార్గెనింగ్ చేసి మనకు మంచి ప్రైస్‌లో అయితే తెచ్చుకోవచ్చు స్టాచ్యూ అనేది. చూడండి, ఇక్కడ ఒక వినాయకుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ కొన్నింటికి ఇంకా పట్టు చీరలు, రియల్ శారీస్ కట్టి అలా కూడా ఉన్నాయి. మన మన ఇష్టాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. చూడండి, కొన్నింటికి రియల్ హెయిర్ ఆల్రెడీ యాడ్ చేసి ఉంది. మనకు కావాలంటే అప్పటికప్పుడు కూడా యాడ్ చేసి ఇస్తారు. ఒకసారి అంతా కూడా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మీకు ఒకవేళ ఇందులో ఒక్కొక్క ఐడల్‌ని మంచిగా దగ్గర నుండి నెమ్మదిగా చూడాలనుకుంటే కొంచెం వీడియోని స్లో చేసుకొని చూడండి. వర్షం వచ్చేలాగుంది కాబట్టి డస్ట్ అదంతా పడతదని చెప్పేసి చాలా ఐడల్స్‌కైతే ఇలా ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టి ఉంచారు. కొన్నింటికైతే తీశారు. చూడండి, మీరు ప్రతి ఒక్కటి చూసి మనకి నచ్చిన మాతనైతే మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఒకసారి మీరు కూడా ఒక్కొక్క దాన్ని మంచిగా గమనించి చూడండి. మీకు ఇందులో ఏమైనా నచ్చుతాయేమో. మీకు ఇందులో ఏదైనా నచ్చి ఉంటే మీరు వెళ్లి పర్చేస్ చేసుకోవచ్చు కదా! సో, నెక్స్ట్ వీడియోలో అయితే నేను వేరే చోట ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఇంకా తక్కువ ప్రైస్‌లో మనము ఇంట్లో పూజ చేసుకోవడానికి సరిపడా అలాంటి విగ్రహాలు కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా ఇంట్లో మనం పూజ చేసుకోవడానికి ఉన్న విగ్రహాలు ఉన్నాయి. కాకపోతే మరీ చిన్నవి 100స్‌లో, 1000 బిలో అలా వచ్చేటివైతే లేవు. ఒకసారి మీ వీడియో అంతా కూడా చూడండి.
ఒకసారి ఇక్కడ చూడండి డీటెయిలింగ్ ఎంత బావుందో. అమ్మవారైతే శివుని కళ్ళు మూస్తున్నారనమాట. ఆ డ్రెస్ గూడా చూడండి నార్త్ స్టైల్‌లో ఈ లంగా ఓణిలాగా ఉంది. చాలా అంటే చాలా బావున్నాయి. అమ్మవార్లను చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అసలు మనం కూడా అంత రెడీ అయితే ఎంత బావుంటదని అనిపిస్తుంది. అంత ఆశ కలుగుతుంది రెడీ అవ్వాలని చెప్పేసి. ఎంత అందంగున్నాయో ఒక్కొక్కటి చూడండి. ఆ బొట్టు దగ్గర నుంచి, మెహందీ దగ్గర నుంచి, ఆ సింహం చూడండి. సింహము అమ్మవారి వాహనము కదా! ఎంత అంటే ఎంత ముచ్చటగా ఉన్నాయో నిజంగా ఇలాంటివి చూస్తే ఎంతసేపు చూసినా ఇంక మొత్తం అన్నీ చూడాలని అంత కోరికగా ఉంది. అంత బావున్నాయన్నమాట. మీరొకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే చిన్న చిన్న విగ్రహాలు కూడా ఇంకా తక్కువ బడ్జెట్‌లో అయితే నేను చూపిస్తాను. నాకు కామెంట్ చేయండి. ఎలాంటి విగ్రహాలు కావాలి, ఏ ప్లేస్‌లో చూపించాలని చెప్పేసి. నేను తప్పకుండా ఆ ప్లేస్‌లో చూపించడానికి, అలాంటి విగ్రహాలు చూపించడానికైతే ట్రై చేస్తాను. ఒకసారి చూడండి విగ్రహాలన్నీ మళ్ళీ. ఈ వీడియో ఇక్కడి వరకు చూసుంటే మీకు వీడియో తప్పకుండా నచ్చుంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వారవుతారు. వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి ఈ వీడియోని. థాంక్ యూ ఫర్ వాచింగ్.